నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు నేను ఒక ఇన్స్టెంట్ రైస్ ప్రీమిక్స్ని ప్రిపేర్ చేశానండి. అదేంటంటే పుదీనా రైస్ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ అండి. మామూలుగా మనం పుదీనా రైస్ కోసం మనం అప్పటికప్పుడు పేస్ట్ చేసి రైస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా అండి. అలా కాకుండా మనం ఈ విధంగా పుదీనా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా మనం ఇన్స్టెంట్గా రైస్ ప్రీమిక్స్ని ప్రిపేర్ చేసేసుకొని ఒక గాజు సీసాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఒక నెల రోజుల పాటు కూడా మనం స్టోర్ చేసేసుకోవచ్చండి. మామూలుగా పిల్లలకి లంచ్ బాక్స్కి మనం అప్పటికప్పుడు ఈ విధంగా కొద్దిగా వేసేసుకొని కలిపిచ్చేసామంటే హ్యాపీగా తినేస్తారండి. మామూలుగా ఒక్కొక్కసారి మనకు ఇంట్లో పుదీనా అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వేస్ట్ అవ్వకుండా మనం ఈ విధంగా ఇన్స్టెంట్గా పుదీనా రైస్ ప్రీమిక్స్ని ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చండి. కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. పుదీనా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఈరోజు మనం పుదీనా రైస్ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. చాలా సింపుల్గా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట పుదీనాని ఆకులంతా కూడా శుభ్రంగా ఒలిచేసేసుకొని ఒక 3-4 సార్లు బాగా కడిగేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేశానండి. తడి లేకుండా మనం ఈ విధంగా వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా నేను రెడీ చేసి పెట్టేశాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఈ పుదీనా ఆకులంతా కూడా వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక పెద్ద కట్టకి ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి అందులో ఇంగ్రీడియంట్స్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసేసాను. అలాగే 1 టీ స్పూన్ అల్లంని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసాను. తర్వాత 3 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి వేసేసానండి. ఇందులో నీళ్ళు అయితే వేయలేదు. అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి తడితోనే నేను మిక్సీ పట్టేశానండి. మరి మిక్సీ కూడా మెత్తగా నున్నగా లేకుండా కొంచెం లైట్గా బరగ్గా ఉండేటట్టు పట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నూనె అనేది మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. నేనైతే ఇక్కడ ఒక 5 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. మంటని మీడియంలో పెట్టేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేశానండి. అవి 1 నిమిషం వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ వేగిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులను కూడా వేసేసానండి. ఆ జీడిపప్పులు త్వరగా వేగిపోతాయి కాబట్టి చివరగా వేసాను. ఇంకా జీడిపప్పు వేసిన తర్వాత 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 4 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా తుంచి వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇంకొక 3 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసేసుకోవాలండి. మిక్సీలో కూడా నేను 3 పచ్చిమిరపకాయలు వేశాను. ఈ క్వాంటిటీకి నేను 6 కొంచెం పెద్దగా ఉన్న పచ్చిమిరపకాయని తీసుకున్నానండి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా చివరగా వేయాలి. ఇవన్నీ వేగే లోపల పచ్చిమిరపకాయలు కూడా కరెక్ట్గా వేగిపోతాయి. ఇవన్నీ వేగిన తర్వాత చివరగా ఒక గుప్పెడంతా పచ్చికరివేపాకు వేసానండి. పచ్చికరివేపాకును కూడా మనం కడిగి ఆరబెట్టి వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది స్టోర్ చేసుకుంటాం కాబట్టి. ఇంక ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అండి పుదీనా పేస్ట్, అది వేసేసుకోవాలి. ఇంకా ఈ పుదీనా పేస్ట్ వేసిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఒక 3-4 నిమిషాలు టైం పడుతుందండి. ఇదంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, మాడిపోతుంది. సో అందుకని మంటని తగ్గించుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే ఇంగువ పొడి అండి, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ పొడి కూడా వేసేసుకొని ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక నిమిషం ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి మనకు కలర్ అనేది చేంజ్ కాకుండా గ్రీన్గానే ఉంది. మంటని పెట్టామనుకోండి హైలో కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, మాడిపోయినట్టు అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా కరెక్ట్గా వేగిపోయింది. పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇది కొద్దిగా చల్లారబెట్టేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ రసం పిండేసుకోవాలండి.
ఈ క్వాంటిటీకి ఒక పెద్ద నిమ్మకాయ అయితే సరిపోతుంది. అయితే వేడి మీద వేయకూడదండి, చేదు వచ్చేస్తుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే పర్వాలేదు. ఈ నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా చల్లారిపోయిందండి. నేనైతే ఇక్కడ ఒక గాజు సీసాని శుభ్రంగా కడిగి బాగా తుడిచి ఆరబెట్టేశానండి. ఇంక ఇదంతా కూడా ఈ విధంగా గాజు సీసాలోకి వేసేస్తున్నాను. ఇలా మనం ఈ గాజు సీసాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే ఒక నెల రోజులు కూడా మనకు నిల్వ ఉంటుందండి, పాడవకుండా. నిమ్మరసం కూడా వేసాం కదా, ఇలా మనం స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చండి. పుదీనా ఎక్కువగా ఉంటుంది కదా అండి, మనం వారం వారం పుదీనా తెచ్చుకుంటూ ఉంటాం కదా, సో అలాంటప్పుడు వేస్ట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిక్స్ని వేసేసుకొని రైస్లో కలుపుకునేద్దామండి. ఇక్కడైతే నేను కొద్దిగా రైస్ని కొంచెం పొడి పొడిగా వండి ఆరబెట్టి పెట్టేశాను. ఇంకా ఇదే వేయించుకున్న ఈ పెనంలోనే ఆ అన్నం వేసేసానండి. ఇంకా ఈ పేస్ట్, ఆ అన్నం క్వాంటిటీని బట్టి మనం ఈ పేస్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే, అంతే అండి. సాల్ట్ కూడా మనం ఆల్రెడీ వేసాం, చూసి చాలకుంటే వేసుకోవచ్చండి. నిమ్మరసం కూడా సరిపోతుంది. మళ్ళీ కావాలంటే కూడా కొంచెం నిమ్మరసం పిండేసుకోవచ్చండి, అంతే అండి. చూసారు కదా, మామూలుగా మనం పుదీనా రైస్ని అప్పటికప్పుడు చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా మనకు పుదీనా అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా మనం ఇన్స్టెంట్గా ప్రీమిక్స్ని, పుదీనా రైస్ ప్రీమిక్స్ని ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక గాజు సీసాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజులు కూడా ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్కి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపిచ్చేసేయచ్చు, హ్యాపీగా తినేస్తారు. చూసారు కదండి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.